నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ దగ్గర కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నీట్ పేపర్ లీకేజ్ తర్వాత సిజేపీ అనే ఒక పార్టీ పుట్టుకొచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ. మొట్టమొదటగా సోషల్ మీడియాలో ఎవరు ఊహించినటువంటి ఫాలోవర్స్ని సంపాదించి భారతీయ జనతా పార్టీకి ఒక సవాల్ను విసిరింది సిజేపీ. చీఫ్ జస్టిస్ చేసినటువంటి వాక్యాల మీద కాక్రోచెస్ అన్నీ కూడా ఏం చేస్తాయో చూడండి అంటూ కూడా కొంత సిజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు, స్పోక్ పర్సన్ని అంతా. గత కొన్ని రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అంటూ కూడా ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నది జంతర్ మంతర్ వద్ద. అయితే ఇన్ని రోజులు జరిగినటువంటి దాంట్లో సోనం వాంగ్చుక్ ఇక నిరాహార దీక్ష చేపట్టిండు. దాదాపు చాలా రోజుల నుంచి నిరాహార దీక్ష చేపట్టినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వంలో చీమ కుట్టినంత స్పందన కూడా లేకపోవడం ఈరోజు ఢిల్లీ అట్టుడుకడానికి కారణమైంది. ఢిల్లీ ఎందుకు అట్టుడికిందంటే మాన్సూన్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి రోజు ఇది. దానికి సంబంధించినటువంటి విషయంలో సిజేపీ ఏం చేసిందంటే ఒక్కసారిగా పార్లమెంట్ని ముట్టడికి ప్రయత్నం చేసింది. సక్సెస్ అయింది అని కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఒకసారి వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారిగా కాక్రోచెస్ అంతా ఇదంతా ముట్టడికి పోతున్నటువంటి వీడియో. ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో, ఇలా చాలా వరకు మొత్తానికి కూడా పబ్లిక్ అంటే కాక్రోచెస్ అంతా కూడా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం చేసిన ఈరోజు. అంటే కేంద్ర ప్రభుత్వం కనీసం చలనం లేదు. ఒక పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నప్పటి నుండి కాడి నుంచి ఈరోజు నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎన్నికలకు పోవాలా, కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలా అన్న నినాదం వినిపిస్తూ ఉన్నది. అన్యోన్యంగా దీంట్లోకి కొంతమంది రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా, మాజీ ఆప్ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి, వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యారు. ఇక సైడు ఇక కొంతమంది అంటే ఇది రెండు విధాలుగా చూడాల్సి వస్తుంది ఈ ప్రొటెస్ట్ని. భారీ పోలీసుల మధ్య, బందోబస్తుల మధ్య ఈరోజు అన్యోన్యంగా వితౌట్ పర్మిషన్ తోటి రోడ్ ఎక్కిరని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం చెప్తా ఉంటే, లేదు మేము ఎందుకు పర్మిషన్లు తీసుకోవాలని చెప్పేసి అభిజిత్ దీప్కే టీం చెప్తా ఉన్నది. ఇక్కడ నిరాహార దీక్షలో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ కూడా తరలించారు. రోజు రోజుకి ఉధృతంగా మారుతున్నటువంటి నేపథ్యం. ఇక కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్ కరెక్ట్ అనా అంటే ఎస్, డిమాండ్ కరెక్టే. ఒక పేపర్ లీక్ సంబంధించినటువంటి విషయంలో కొంత బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి ఒకరు,
లేదు అని చెప్పేసి ఇంకొకరు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీని నడిపించేటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి కొంత ఒక వర్గం వాళ్ళు చెప్తా ఉంటే, లేదు మేము అంతా దేశ పౌరులం, దేశం కోసం పనిచేస్తామని చెప్పేసి మరొకరు అంటున్నారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ విషయం నుండి ఈరోజు నరేంద్ర మోడీని కూడా రాజీనామా చేయాలి అనే కాడికి వచ్చినంటే లాస్ట్ ఎజెండా నరేంద్ర మోడీని టార్గెట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతుంది. రెండు విధాలుగా అంటే కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రొటెస్ట్ కరెక్టేనా అంటే ఎస్ కరెక్టే. బట్ ఇది రాజకీయంగా వెనుక రాజకీయ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉన్నారు, లెఫ్టిస్టులు ఉన్నారు, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ దేశద్రోహులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు టెర్రరిస్టులను ఆర్టికల్ 370ని తర్వాత మిగతా దాంట్లను వద్దు అని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు సీజేపీతో ఉంటున్నారని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ నడుపుతా ఉన్నారు. వీళ్ళేమో కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు సీజేపీ లైన్ ఏంటి, భారతీయ జనతా పార్టీ లైన్ ఏంటి, సీజేపీ లైన్ ఏంటి? ఎంత పెద్ద నాయకుడైనా అన్ని అక్రమాలు చేసినా భారతీయ జనతా పార్టీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయినట్టు వీళ్ళకేమైనా ఇక్కడి నుంచి ఎక్కడ పోయిందా? అసలు ఈరోజు పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు ముట్టడికి ప్రయత్నం చేశారు అనేది తెలియాల్సినటువంటి. ఇక్కడ ఆల్రెడీ వాటర్ సంబంధించినటువంటి రెడీగా పెట్టి ఉండే, ఏమైనా జరగరాంది జరిగితే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దీంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కనిపించగానే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతసేపు మీరు చూసారు, ఒక్కసారిగా వేలాది మంది రోడ్ల మీద దొరుకుతున్నటువంటి నేపథ్యం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ని టచ్ చేయలేకపోతా ఉన్నది, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించలేకపోతా ఉన్నది? ఇదే ప్రశ్న ఉన్నది వీళ్ళ దగ్గర. మరి ఈ ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి కదా. సీజేపీ నాయకులతో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ విధంగా అసలు ఎటువైపు తీసుకోబోతా ఉన్నారు దీన్ని అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక సీజేపీ ప్రొటెస్ట్లో కొన్ని వీడియోలు చూస్తే స్త్రీలింగ్ పురుషలింగ్ సంబంధించినటువంటి వీడియోలు మాట్లాడుతూ మరికొంతమంది సీజేపీలో ఉన్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, నాకు మంచి జాబ్ వస్తే నేను భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాను, అసలు భారతదేశంలో ఉండను అని చెప్పేసి మాట్లాడినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ హైలైట్ చేస్తూ ఉన్నాయి. రెండు కూడా తక్కెట మీద జోకుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఏ విధంగా కూడా లేనటువంటి సందర్భం. అంటే అసలు సీజేపీ ఈరోజు ముట్టడికి ప్లాన్కి వెనకెవరున్నారు అంటే ఈ ప్లాన్ ఏంది? అసలు రేపు ఈరోజు ముట్టడిస్తారని చెప్పేసి వాళ్ళు ముందు చెప్పారు. ఈరోజు 20 కదా, ఈరోజు ముట్టడిస్తామని చెప్పారు. అంటే ఈరోజు ఆపుతాం ఎలాగైనా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని చెప్పేసి ఒక టాపిక్ నడుస్తూ ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ దీనికి తిప్పికొట్టే వ్యూహం ఉందా అంటే వీళ్ళు 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 అని చెప్పేసి వీళ్ళ మీద పడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాంగ్చుంగ్ ఎలా ఉంది, ఇక్కడ అభిజిత్ దీప్కే నాయకత్వాన ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ రియాక్ట్ కావాలి కదా. అంటే మరొక వైపు ఇంకొక వాదన ఏముంది అంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, అక్కడ విద్యార్థులు రోడ్డెక్కితే కొడతా ఉన్నారు. ఇక్కడ ఢిల్లీలో బీజేపీ సర్కార్ ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్ని రోజులు ఏం చేసినా కూడా ఏమనకుండా పర్మిషన్లు ఇస్తూ ఉన్నట్టు అదొక నేపథ్యం నడుస్తూ ఉన్నది. ఇక్కడ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయంలో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసినటువంటి ర్యాలీలో 3-4 పిల్లలు నీట్ ఎగ్జామ్ మిస్ అయిపోయారో అసలు దాని మీద రిప్లై ఏంది అని చెప్పేసి మీ రియాక్షన్ ఏందని అభిజిత్ దీప్కే అడిగితే కాంగ్రెస్ మీద పూర్తి ఎందుకు వెళ్తా ఉన్నారు, కాంగ్రెస్ కాదు అని చెప్పేసి అభిజిత్. అంటే అసలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు చూసాం కానీ ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి చూస్తాం కానీ ఇప్పుడు సీజేపీ వర్సెస్ బీజేపీ అనేది మరి సీజేపీ వెనుక ఎవరు ఉన్నారు అనేది ఒక వర్గం విమర్శిస్తూ ఉన్నారు, మా వెనుక ఎవరు లేరు అని ఇంకొక వర్గం చెప్తా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్ ముట్టడి చేయబోతా ఉన్నారు అంటే చాలా పెద్ద ఎత్తున చాలా ఇష్యూ అయ్యేది అని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సీజేపీకి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏంది, అసలు వాళ్ళు ఈ యొక్క మీటింగ్లల్లో మతపరమైనటువంటి ఇష్యూస్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని మతాలకు సంబంధించినటువంటి విషయంలో నేను జై శ్రీరామ్ అనను, జై సంవిధాన్ అంటాను అని చెప్పేసి
ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి వీడియోలను కూడా చూడండి. భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి కోపం కాదు, హిందువుల మీద ఉన్నటువంటి కోపం మీద అని చెప్పేసి కొన్ని హ్యాండిల్స్ సాటి హిందువుగా కొంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. సిజేపీ ప్రోగ్రామ్ ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ డిజైన్ ఎలా ఉండబోతుంది, అసలు ఈరోజు పార్లమెంట్ ముట్టడికి ప్లాన్ చేసింది ఎవరు, అసలు పార్లమెంట్ ముట్టడితో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సిజేపీ ఏ లైన్ తీసుకోబోతుందని కూడా తెలియాలి కదా. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.